ఈనాటి ధ్యానాంశము లూకా సువార్త 8వ అధ్యాయము 9-10. గమనించండి, ఏ సందర్భములో ప్రభువారు ఈ మాట చెప్పారు? ఏ సందర్భం అది? జక్కయ్య కదా. ఎవరి జక్కయ్య చెప్పాలి? సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు. వాక్యములో కొంతమంది పేర్లు రాయటానికి ప్రభు ఇష్టపడలేదు, కానీ ఇతని పేరు రాయడానికి మాత్రం ప్రభు ఇష్టపడ్డాడు. క్రొత్త నిబంధనలో ఎంతమంది ధనవంతులు ఉన్నారు? ధనవంతులు ప్రభు దగ్గరికి వచ్చారు, అడిగారు, వాళ్ళ పేర్లు రాయల కదా. ఓ ధనవంతుడు కూడా వచ్చాడు, యవనస్తుడు అధికారి వచ్చాడు, ప్రభు అయ్యా నిజం ఏం చేయాలని అడిగారు. ఎందుకంటే వాళ్ళు కేవలం అడిగారు, కానీ మారు మనసు పొందింది ఇతడు ఒక్కడే, అంతే కదా. వాళ్ళు వచ్చి అడిగారు అంతే. అయ్యా రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ధనవంతులు, అధికారి, యవనస్తులు వచ్చి అడిగారు, కానీ వారు అడిగి కోపపడి విసిగించుకుని వెళ్ళిపోయారు. కానీ ఇతడు ధనవంతుడు, అధికారి, ప్రభువును వెతికాడు, రక్షణ పొందుకున్నాడు. ఎవరి పేర్లు జీవనంలో రాయబడతాయి? రక్షణ పొందిన వారి పేర్లు. జక్కయ్య పేరు ఎందుకు రాయబడింది ఈ వాక్యములు అంటే అతడు రక్షణ పొందాడు కదా. బైబిల్లో తేడా జ్ఞాపకం చేస్తే కొన్ని పేర్లు ఉండవు. కొన్ని పేర్లు ఎందుకు రాశారంటే వారి జీవితాలు ప్రత్యేకమైనవి. జక్కయ్య గారి జీవితాన్ని చూస్తే ఎరికో పట్టణములో ఉన్నాడు. ఎరికో పట్టణము దేనికి సాదృశ్యము చెప్పండి? శపితమైన యెహోషువ గ్రంథానికి రండి ఒక్కసారి. యెహోషువ గ్రంథములో మనం చూస్తే ఎంత తేటగా ఈ ఎరికో పట్టణం గురించి రాయబడిందంటే, ఎరికో పట్టణాన్ని జయించింది ఎవరు, ఎలా జయించారు చెప్పండి ఒక్కసారి, గుర్తు చేయండి ఒక్కసారి. యెహోషువ నాయకత్వంలో ఎలా జయించారు చెప్పాలి. బుర్రలు ఊతున్నారు, యాజకులు బుర్రలు ఊతూ స్తుతిస్తూ ఉంటే ప్రాకారాలు కూలిపోయాయి. 6వ అధ్యాయము 26వ వచనం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఎవడు ఎరికో పట్టణమును ఎవరు ఎరికో పట్టణమును కట్టించ పూనుకొనునో. తర్వాత వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులు ఎత్తగా వారి కనిష్ట కుమారుడు చచ్చును. యెహోవా అతని కీర్తి దేశం మొదట వ్యాపించు. అంతేకాదు, అదే అధ్యాయములో 17వ వచనము, ఈ పట్టణములోను దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపించబడెను. 18 శపింపబడిన దానిలో కొంచెమైనా, ఎంత కొంచెమైనా మీరు తీసుకుని ఎడలా మీరు కూడా ఏమవుతారు? కొంచెమే కదంట. మనం ఎంతంట? కొంచెమే. దేవుడు వద్దు అన్నది, ఆయన కాదు అన్నది కొంచెం తీసుకున్నా కూడా ఏమైపోతారంట? దేవుడు పడగొట్టిన తర్వాత ఎవడైనా కట్టగలడా? దేవుడు త్రోసివేసిన తర్వాత ఎవరైనా స్వీకరించగలరా? ఎందుకు ప్రభు ఈ శాపం పెట్టాడంటే, నేను పడగొట్టాను, నేను త్రోసేసాను,
దానికి వ్యతిరేకంగా మీరు తిరిగి కట్టారంటే ఎవరికి వ్యతిరేకం? అది దేవునికి. మొదటి రాజులు అందరికీ ఒక్కసారి మొదటి రాజులు 16:33. అతని దినములలో బెతేలీయుడైన హిహేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా ఎన్ని రోజుల తర్వాత? కొన్ని 100 సంవత్సరాల తర్వాత దాని గుమ్మలు నిలబెట్టగా చనిపోయాను. ఎత్తగా చనిపోయాను. ఇది నూను కుమారుడు యెహోషువ ద్వారా ప్రభు చెప్పిన మాట. చాలు. శపితము, శపితము. కాలం గడిచిపోయింది, రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఆ యెరికో పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ జకయ, యెరికో పట్టణ నివాసి. ప్రభువారు జన్మించిన తరువాత ఆయన వచ్చిందే శాప విమోచన కోసం కదా, శాప విమోచన. శపితమైన పట్టణంలో నుండి జీవించే ఒక ఆశగల ప్రాణాన్ని ప్రభువును చూడాలి అని దప్పికొన్న హృదయాన్ని ఫలింపచేయటానికి ప్రభువారు ఆశీర్వాదానికి కర్త, శాపాన్ని దీవెనగా మార్చే ప్రభు ఆ పట్టణంలోనికి వెళ్ళాడు, యెరికో పట్టణానికి. వాక్యానికి వెళదాం. ఆయన సంచరించుచు యూదులకు కొన్ని నిషిద్ధ ప్రదేశాలు ఉన్నాయి. యూదులు సమరయ మార్గం గుండా వెళ్ళరు. ప్రభు వెళ్ళాడా లేదా చెప్పండి? యూదులకు సమరయులు హేయులు, వాళ్ళ దారిని కూడా వెళ్ళరు. కానీ ప్రభు వెళ్ళాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు? క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు వారు వచ్చినందుకే నశించిన దానిని వెదకి నశించడానికి. మన మాట చెప్పాలంటే ఈ యెరికో పట్టణానికి వెళ్ళి ఎందుకు వెళ్ళాడంటే జకయ కోసమే. ఇతని జీవితం ఎలా ఉంది అంటే శబరిమల పట్టణంలో ఉన్నాడు, తన జీవితం కూడా శాపగ్రస్తంగానే ఉంది. ఎందుకు? అన్యాయము, అక్రమము, అక్రమమైన ధన సంపాదన, రెట్టింపు పన్ను తీసుకుంటూ ఉన్నాడు, ఎంతో మోసం చేస్తున్నాడు. తన జీవితం తెలుసు, ఇది సరైనది కాదని కూడా తెలుసు. కానీ మార్చుకోలేని జీవితం. పదే గుర్తు చేస్తున్నాను. ఒక మనిషి రక్షణ పొందాలంటే, మరో మనసు పొందాలి అంటే వాక్యం కావాలి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. కానీ మనంతటా మనం విడుదల మనంతటా మనం బలవంతంగా విడుదల పొందామంటే తిరిగి మరలా అక్కడికి వెళ్ళిపోతూనే ఉంటాం. ఎక్కడి నుంచి మొదలై మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతామంతే. కానీ ప్రభు ఇచ్చే విడుదల, వాక్యం ద్వారా పొందిన ఆ గద్దింపు, వాక్యం ద్వారా కడగబడ్డ జీవితము, క్రీస్తు యేసు ప్రభువును అంగీకరించిన జీవితము నిత్యము నిలిచేదిగా ఉంటుంది. ఎన్నోసార్లు జక్క అనుకోవచ్చు, నేను మార్పు పొందాలి, ఇది అన్యాయము, నాకు ఇది శాపం ఇది అనుకోవచ్చు. కానీ ఆ డబ్బు సంపాదించి బయటపడలేకపోయాడు. కానీ యేసు క్రీస్తు ప్రభు అడుగుపెట్టిన తర్వాత జీవితం మారిపోయింది. ఇది గురించి రాయబడే మాట చూస్తే దాని గుండా పోవచ్చుండాను. ఇదిగో సుంకపు కొత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య ఒక పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడ. ఒక వ్యక్తిని చూడాలంటే ముందు వినాలిగా, తెలుసుకోవాలి కదా. ఒక వ్యక్తిని చూడాలి అంటే ముందు అతను ఎవరో వినాలి. జక్కయ్య ప్రభు గురించి విన్నాడు, ఎవరో చెప్పారు. నేను పదే జ్ఞాపకం చేస్తాను, ఇప్పుడు కూడా గుర్తు చేస్తున్నాను. ఒక వ్యక్తిని
ఒక వ్యక్తికి ప్రభువును పరిచయం చేసే విషయంలో మనం బయటపడకూడదు కదా. ప్రభు చెప్పే విషయంలో కానీ, ప్రభు తీసే విషయంలో కానీ మన నిమిత్త మాత్రం మన పని తీసుకెళ్ళటమే, చెవటమే. కార్యం చేసేది ఎవరు? ప్రభువే. జక్కయ్యకు ఎవరు చెప్పారో రాయబడలేదు. రాయబడిందా? వాక్యంలో చూస్తాం, అద్భుతాలు ధ్యానం చేస్తాం. ప్రభు కృపలో అద్భుతాలు అయిపోయాయి. లిఖితం చెప్పడా అద్భుతాలు ధ్యానం చేస్తాం. ఎంతోమంది అనేకులు ప్రభు దగ్గర తీసుకువచ్చారు. వారి పేరు ఎంత మాత్రము వ్రాయబడి లేవు. వారి ఘనత కోరుకోలేరు. వారి పనుల్లా ఆ దగ్గర ముందు నిలబెట్టమే. వారి ఆశగల ప్రాణాన్ని ప్రభు తృప్తిపరుస్తాడు. జక్కకి ఎవరు చెప్పారో ఏమో తెలియదు, కానీ ఆయన గురించి విన్నాడు. ఆయన చూడాలి అనే ఆశ హృదయంలో కలిగింది. ఆశ కలిగించింది ఎవరు? ప్రభువే, పరిశుద్ధాత్మ దేవుడే. కార్యం మొదలైంది. జక్కయ్య రక్షణ పొందిన కార్యం మొదలైంది. అందుకే ఆ దిన ప్రభు ఆ ఊరికి వచ్చాడు. ప్రభు వస్తున్నాడని విని ఆ ఆటంకములు ఉన్నా కూడా తన ధనాన్ని, ధనవంతుడాన్ని మర్చిపోయాడు. తను ఒక అధికారిని మర్చిపోయాడు. మా దేవుని ముందు పనికిరావు. దేవుని ముందు, దేవుని సన్నిధిలో మన అధికారాలు కానీ, మనం ధనం కానీ ఎందుకు పనికి వస్తాయా? ఇప్పుడు మనకంతా ఇది చూపించుకునేది. మనం సంఘాల్లో 99% కదా. నేనేంది, నా స్థితి ఏంటి కదా. జక్కయ్య నీకన్నా నాకన్నా 1,000 రెట్లు గొప్పవాడు కదండి. తన సంపాదన 400 పేదలకు ఇస్తే ఇంకా సగం ఉంది. ఇంకా సగం పేదలకు ఇస్తే ఇంకెంత ఉందో. మనం 1,00,000 రూపాయల చేతిలో ఉంటే కళ్ళు మీరు కాదు. మనకి ఎంత? 10,000 చేతిలో ఉన్నాయి. ఎవరు ఎక్కడ ఉందో మనకి ఆ నెలకి కళ్ళు పైకి వస్తాయి. మనకి ఒక 10,000 చేతిలో ఉన్నాడు జేబులో. నువ్వెంత, నీ బతుకెంత అంటావు. ఎవరినైనా ఇక జక్క జీవితంలో ఆలోచన. ఎంత ధనవంతుడు ఆలోచించావా? ఎంత ధనవంతుడు? ప్రభువును చూడాలని ఏమెక్కాడు? చెట్టు ఎక్కాడు. ఒక అధికారు, ఒక ధనవంతుడు, మన ఊళ్ళో మంచి ధనవంతుడు అనుకోండి, చెట్టు కూర్చుంటామంటాం. పిచ్చి పట్టిందంట అనరా? ఒక అధికారి చెట్టుకు చూస్తూ ఉంటే అందరూ ఆయన చుట్టే తిరుగుతారు. ఏమైంది, ఎందుకు చూస్తున్నారు? ఒక మాట, ప్రభువును చూడాలని ఆశ పుట్టిన తర్వాత తన స్థితి మర్చిపోతాడు. ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత మన ఆధిక్యతలన్నీ ప్రక్కన నెట్టేయాలి. ఎప్పుడైతే అలా జీవిస్తామో తప్పక ఆయన దర్శించే ప్రభు చూడాలనుకున్నాడు. చెట్టు ఎక్కాడు, మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ప్రభు ఆ దారి వెళ్తాడని తెలుసుకున్నాడు. చూస్తూ ఉన్నాడు. ప్రభు రాకముందే ఎక్కున్నాడు. బహుజన సమాలు గుంపులుగా వస్తున్నారు. వారందరిలో ఎవరిని ప్రభు మాట్లాడలేదు, చూడలేదు. కానీ నేరుగా ఆ చెడు దగ్గరకు వచ్చి నిలబడి తల పైకెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగు. ఎవరి పేరు పెట్టి పిలిచాడండి? జక్కయ్య. ప్రభు ముందుగా తెలుసా ఇతని పేరు? చెప్పండి. ఎవరికి చెప్పారా? ప్రభా నీ కోసం ఒక ఆయన చిట్టే కూర్చున్నాడని కబురు చేశాడా? ప్రభా నువ్వు చూద్దాం అనుకున్నావు, కనపట్లేదు, నీ కోసం చిట్టే కూర్చున్నానని లేదు. నేరుగా వచ్చాడు, చెట్టు దగ్గర ఆగాడు, తలపైకెత్తి చూశాడు. జక్కయ్య త్వరగా దిగము, నేడు నేను ఎంట ఉండవలసి ఉంది. ఎంత సంతోషం ఇస్తుందో కదా. కేవలం చూడాలి అనుకున్న వ్యక్తికి ప్రభు తన ఇంటికి వస్తాడేసరికి ఇక సంతోషం వచ్చి గబగబ దిగాడు, ఇంట చేర్చుకున్నాడు. ఇది చూచి ఇప్పుడు ఎవరండి వాక్యానికి వచ్చాం. అందరంటే ఎవరు? ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ ఎరుకో పట్ల ఉన్న జనులందరూ కూడా. వీళ్ళలో ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నారు,
సమాజంలో అన్ని వర్గాల వారు ఉన్నారు, శిష్యులున్నారు, ప్రభు వెంబడించేవారు ఉన్నారు. వీరందరూ కూడా అది చూచేది యేసుక్రీస్తు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళడం చూచి, ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని. ఎందుకు వచ్చింది కోపం? ఎందుకు వచ్చింది సనుగుడు? చెప్పండి. అతని కన్నా మేము నీతివంతులం కదా, అతని కన్నా మేము పరిశుద్ధులం కదా, అతను అన్యాయస్తుడు, అక్రమకారుడు అని సనుక్కోవటం మొదలుపెట్టాడు. ప్రభు గుర్తు తిరిగి వెంటనే అన్నాడు ప్రభు చూడదైతో. అంతేకాదు, ఇక ఇంటికి వెళ్ళాడు, నిలవబడ్డాడు. మరొక మాట ఈ వాక్యం ఎక్కడ ప్రభు ఒక్క మాట మాట్లాడలేదు. ఆ చెట్టు కింద తప్పితే, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది. నేరుగా ప్రభువును ఇంట్లోకి తీసుకెళ్ళాడు. జాగ్రత్త వినండి. కూర్చోబెట్టాడు, ప్రసంగం చేశాడు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంటిలో అడుగు పెట్టగానే ఆయన ఆ గృహములోనికి కాలు పెట్టగానే జక్కయ్యలో పరివర్తన ఆరంభమైంది. ఎందుకంటే ఇతన్ని వెతుక్కుంటూ ప్రభు వచ్చారు. మళ్ళా చెప్తున్నాను, ఆ ఎరుగోకు ప్రభు వెళ్ళింది ఇతని కోసమే. ప్రభు అడుగు పెడితే చాలు, నీ హృదయంలోనైనా నా హృదయంలోనైనా, నీ గృహంలోనికైనా నా గృహంలోనికైనా సరే, లోకానికి వెలుగని యేసయ్య అడుగు పెడితే ఇక ఎంత మాత్రము చీకటికి తావు లేదు. ఉంటుందా? బాగా కటిక చీకటి ఉంది గదిలో, సాయంకాలం అయింది, చీకటి పడింది, పిల్లలు తిడతావు, లైట్ వేయకూడదు అంటావు, వెళ్ళి అలా స్విచ్ చేయగానే చీకటం అయిపోతుంది. ఎడిపోయింది, పారిపోయింది. అలాగే ఒక్కసారి యేసయ్య నీలోనికి నాలోనికి అడుగు పెడితే ఏం జరుగుతుంది? మనలో చీకటి. ప్రభు అడుగు పెట్టాడు, జక్కయ్య లేచి నిలబడ్డాడు. లేచి నిలబడి ఏమంటున్నాడు చూడండి, ఇదిగో ప్రభువా. ఎవరు ఒప్పుకుంటున్నాడండి? ముందేమో యేసు ఎవరు అని చూడగోరాడు. ప్రభు ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఈయన ప్రభువు, ఈయన ప్రభు. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము, ఎంత లెక్క ఆయన కూడా తెలియదు, అంత ధనవంతుడు. ఒక తీర్మానం వచ్చేసిందండి. ప్రభు వచ్చిన తర్వాత ఇక ఆస్తి మీద ఆశ లేదు. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము, ఇంకెంత మిగిలింది? సగం. ఈ సగమే మనం అనుకుంటాం, సరేలేదు దేవుడు ప్రేరేపించాడు, సగం ఇచ్చేసారు, ఇది నాకు, నా కుటుంబానికి, బిడ్డలకి ఉపయోగపడాలి కదా. మళ్ళీ అంటున్నాడు, నేను ఎవరి యుద్ధమైనా ఏమైనా అన్యాయంగా తీసుకుంటే వాడికి మరలా 4 అంతలు చెల్లిస్తా. ఇంకేం మిగిలింది? ఎన్ని అంతలంట? 100 రూపాయలు తీసుకుంటే అన్యాయంగా 400. 100లో కాదు, వేలలోనేగా. 10,000 తీసుకుంటే 40,000. ఇంకేం మిగిలింది? సగం ఏం చేశాడు? 4 అంతలు ఎవరికి ఇచ్చాడు? ప్రభువు తప్ప ఇంకేం లేదు. ఎవరు తప్ప? ప్రభువు తప్ప. ఆయన వచ్చాడు, అడుగు పెట్టాడు, రక్షణ వచ్చింది. ఇక అంటాడు, ప్రభువా నువ్వు నాకుండగా ఈ లోకములో ఏది నాకు అక్కరా? పాట పాడతావు చక్కగా. నువ్వు ఉంటే నాకు ఆస్తులన్నీ కోల్పోతే పాడతావు. ఈ పాట అనాథగా ఆప్తులే మనం మన నోటి మాటలు అవన్నీ కూడా జక్క చేసి చూపించాడు. ఎందుకు? నువ్వు వచ్చావు ప్రభు, ఇక చాలు నాకు.
నా జీవితం గమ్యం తెలిసిపోయింది నాకు ఇప్పుడు ఈరోజు. నా బ్రతుకు యొక్క అర్థం తెలిసిపోయింది. ఇక నువ్వుంటే ఇవన్నీ దండగే. ఇవన్నీ నేను సంపాదించి ఇవన్నీ కూడా నాదిగా అక్కరా లేదు, అవి నాకు ఆటంకమైపోతాయి ఉంటే. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ప్రభు ఒక దినాన ప్రభు ఒక వ్యక్తి వచ్చాడు. మొదట నిత్యం మొదట ఏం చేయాలి? ప్రభు అన్నాడు, వీళ్ళ ఆజ్ఞను పాటించు. ఏం ఆజ్ఞలయ్యా? ధర్మశాస్త్రం ఏం చెప్పింది? దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, ఇవన్నీ ఇచ్చినప్పుడు నుంచి పాటిస్తున్నాను. తర్వాత ప్రేమించి నీ కోడి కొదువుగా ఉంది, నీ ఆస్తిని అమ్మి బెదలకిచ్చి నీ వచ్చి నన్ను. అతను చెప్పించుకొని అలిగిపోయాడు. చెప్పకముందే అంతే కదా. అతడు ప్రభువును జవాబడిగి ప్రభువు చెప్పిన ముఖం మార్చుకుని వెళ్ళిపోయాడు. నేలాగా నాలాగా. జక్కి అలా కాదు, చెప్పకముందే చేసేసాడన్నీ కూడా. ప్రభు మనసు తెలిసిపోయింది. ప్రభు వెంబడించడానికి ఆటంకం తెలుసుకున్నాడు, వదిలేసుకున్నాడు. ఆయనతోనే జీవితం. ప్రభు అంటాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చిందంటూ ఆ సరిగా వాడుతూ అంటున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుషులు కూడా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. క్రిస్మస్ కదా మనం ఉన్నాం. ప్రభు చెబితే ఖచ్చితంగా 9 రోజులు కదా, 9 10 అంటే ఇంకా 9 రోజులు. ఇదే టైం దాదాపుగా, ఇంకా టైం ఉన్నది, 11 కూడా కాలేదుగా. కూర్చొని ఆరాధించి పాటలు పాడి క్రిస్మస్ సందేశాలు, కొత్త బట్టలు, పలహారాలు ఎలా ఉంటుంది? ప్రభు ఒక రోజు చెబితే ఆ రోజు పండుగే. మరి ఎందుకు వచ్చాడు ప్రభు అంటున్నాడు? నశించిన దానిని వెదకి. ఏం నశించింది? ఏం నశించింది? నశించడం అంటే పోగొట్టుకున్నాము, కోల్పోయాము. మానవుడు ఏం కోల్పోయాడు? ఆదికాండము 2వ అధ్యాయం. ఒక్కసారి వరుసగా కొద్ది మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 2వ అధ్యాయం. 2వ అధ్యాయములో 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఉదగా. 3వ అధ్యాయము 26 కూడా చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు మన స్వరూపము మన పోలిక నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. మానవ పట్ల ఉద్దేశమే. మొట్టమొదటి మానవుడు ఎవరు? అతని పేరుడు తెలుసా? ఆయన బిడ్డ తెలుసా? లోకాసు వార్త 3వ అధ్యాయము చివరి వచనం చూడండి. లోక 3 చివరి వచనం 38 చివరి మాట. ఆదాము దేవునికి కుమారుడు. ఎవరికి? ఎవరు? మన ముందు దేవునికి కుమారుడు ఎవరంటే ఏం చెప్తాం? ప్రభువైన యేసుక్రీస్తు అంటాం కదా. దేవునికి కుమారుడు ఎవరంటే ముందు ఎవరిని చెప్తాం మనం? ప్రభువైన క్రీస్తు యేసు వారికి ముందుగానే దేవుడు ఆదామును తన కుమారుడుగా ఎన్నుకున్నాడు. అర్థమైందా? ఆదాము దేవునికి కుమారుడు. మంటి మానవుని దేవుడు కుమారుగా చేసుకుంటే పోగొట్టుకున్నాడు, నశించింది. అదే నశించినట్టు. అందుకే కడపటి ఆదాముగా క్రీస్తు వారు రావాల్సి వచ్చింది. ఆదాము అలాగే దేవునితో సహవాసంలో ఉంటే క్రీస్తు వారితో పని లేదు. ఇంకా నశించిపోయాడు. దేవుని కృపను పోగొట్టుకున్నాడు, కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు, అధికారాన్ని పోగొట్టుకున్నాడు,
ఆయన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు, ఆయన పోలికను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నరుడుగా మారిపోయాడు. ఆదాముకి ఏ పేరు పెట్టాడు చెప్పండి? ఆదాముకి ఏ పేరు పెట్టాడు? దేవుని కుమారుడు అన్నాడు కదా. ఆదాము ఎవరు కుమారుడమ్మా? ఎలా చేశాడు? తన పోలిక, తన స్వరూపం. ఇప్పుడు కయ్యను దగ్గరకు వచ్చేసరికి, లేదా షేతు దగ్గరకు వచ్చేసరికి అంటాడు కయ్యను పోలిక, దేవుని పోలిక కాదు. చూడండి, ఆది కాండం 5వ అధ్యాయానికి వెళ్ళండి. ఆది కాండము 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చక్కని మాట. ఎలా మారిపోయిందో ఈ వంశావళి చెప్పుకుంటూ వస్తూ ఆదాము వంశావళి ఇది అని మొదలుపెట్టి 3వ వచనము, ఆదాము 130 ఏండ్లు బ్రతికి ఎవరి పోలిక? ఎవరి పోలికమ్మా? దేవుని పోలిక కాదా? ఏమైంది? దేవుని పోలిక ఏమైంది? పోగొట్టుకున్నాడు, నశించిపోయింది. దేవుని కుమారుడు, దేవుని పోలిక, దేవుని స్వరూపము ఏమైంది? అది ఎందుకు పోయింది చెప్పండి? ఎందుకు పోయింది? అవిధేయత. ఏంటది అవిధేయత అంటే? అర్థం ఏంటి? పాపం అంటే మీరు ఏందనుకుంటున్నారేమో, వాక్యం ఉంటుంది ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతము. ఆజ్ఞ అతిక్రమం అంటే మనం అది అసలు పాపం లెక్క కాదు, మనకి చెప్పిన మాట కాదంట. గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది అనుకోండి, ప్రభుత్వం ఉంది, చిన్న ఆజ్ఞ ఒకటి ఉంటుంది, 1 వే ట్రాఫిక్. మనకు బాగా తెలుసు ఏదది, 1 వే ట్రాఫిక్ అంటే అర్థమైంది, ఒకవైపే పోవాలి, ఎదురు రాకూడదు. బోర్డు ఉంటుంది, వస్తే శిక్షార్హులు. ఎవడు పట్టుకొనిస్తే బాగుంటుంది, పట్టుకున్నాడా ఏం చేయాలి? జరిమానా కట్టాలి. పోలీస్ ఆపేరు అనుకోండి, వెంటనే ట్రాఫిక్ వస్తే ఏం చేస్తాడు? జరిమానా. అది ఆజ్ఞాతిక్రమణ, దానికి శిక్ష. అలాగే దేవుడు కూడా కొన్ని నియమాలు పెట్టాడు, కొన్ని పద్ధతులు పెట్టాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో చూసుకుంటే 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఆదాము హవ్వకు ఇచ్చింది ఒక్క ఆజ్ఞే. ఎన్ని? ఒకటి మీరేసరికి ఎన్ని వచ్చాయి? 613. కృతమైన కాకుండా ఏం ఆజ్ఞ ఇచ్చాడు? ఆది కాండము 2వ అధ్యాయం. 2వ అధ్యాయం ప్రభు అంటున్నాడు, 2వ అధ్యాయము 16వ వచనం 16వ వచనం, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును, అనగా ఏ ఆటంకము లేకుండా నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే అనగానే మనకెంత బాధ కలిగిద్దో. అయితే అనే మాట ఎవరని చెప్పారంటే మొహముడుచుకోవాల్సిందే కదా. అయితే అంటే అది ఆజ్ఞ. ఆగు జాగ్రత్త, ఒక క్లాస్ బెత్త. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా. చదవంటే చనిపోవడం నిర్ణయించాడు దేవుడు కాదు కదా. ఈ ఆజ్ఞ అతిక్రమిస్తేనే మరణం. ఆజ్ఞ అతిక్రమ పాపము, పాపముల జీతము మరణం. ఒకవేళ తినకుండా ఉంటే బ్రతుకుతావు, తింటే చేస్తావు, నిశ్చయముగా చేస్తావు. గమనించండి, దేవుడు తన స్వరూపములో తన పోలికలో అధికారం ఇచ్చి, సమస్త జీవులను అధికారం ఇచ్చి, సృష్టిగా తలమానికంగా ఆదామును చేస్తే, హవ్వను నిర్మించుకుంటే, తనతో సహవాసం చేయటానికి తన కుమారుడుగా పిలుచుకున్నాడు కదా. దేవుని కుమారుడుగా పిలుచుకుంటే ఆజ్ఞ అతిక్రమించాడు. దాని ఫలితంగా మరణానికి లోనయ్యాడు. పాపం ఈ లోకానికి వచ్చింది. ఆ పాపమును నశించిన ఆదాము సంతతైన నిన్ను నన్ను కాపాడటానికే, వెదకి రక్షించడానికే యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు.
ఎందుకు వచ్చాడమ్మా? నశించింది ఎవరు? మనమే. ఆదాము సంతానమైన నీవు నేనే నశించాము కాబట్టి మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు యేసయ్య. అందుకే క్రిస్మస్ ఎందుకంటే చాలామంది, ఎందుకయ్యా మీరు క్రిస్మస్ చేసేది? ఎప్పుడో ఆయన ఇంకా పసివాళ్ళు చూస్తున్నాడా? ఈ పండగలు ఏంటి అని అంటున్నారు. నేను చెప్తాను, ఆయన నా కోసం వచ్చాడు కాబట్టి నాకు సంతోషం కదా. ఎవరి కోసం వచ్చాడమ్మా? నా కోసం కాదంటే నువ్వు తిరిగిపో, కాదనలా. నేను నమ్ముతున్నాను ఆయన నా కోసం నశించమని నా కోసం వచ్చాడు కాబట్టి నాకు సంతోషం. నన్ను వెతుక్కుంటూ వచ్చాడమ్మా. వచ్చి ఏమిస్తాడు తెలుసా? పోగొట్టుకున్నవన్నీ ఇస్తాడు. ఏమిస్తాడండి? ఏమేమి ఆదాము పోగొట్టుకున్నాడో అవన్నీ ఇవ్వడానికి మొట్టమొదటిగా ఏం పోగొట్టుకున్నాడంటే దేవునితో సహవాసం, దేవునితో సమాధానం. ఏం పోగొట్టుకున్నాడు ఆదాము? మొట్టమొదటిగా దేవునితో సహవాసం, దేవునితో సమాధానం. అది కారణము తెద్దాం 3వ అధ్యాయం. అది కారణం 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా. పాపం చేస్తే వాక్యం వినటానికి కూడా, దేవుని మాట వినటానికి కూడా, దేవుని సన్నిధికి రావడానికి కూడా ఎప్పుడు ఇందాక మన కీర్తన చూస్తారు 60వ కీర్తనలో, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినడా యెహోవా నా మనవి వినకపోవును. హృదయంలో ఈ అతిక్రమమున్నా ముందు మనం దూరం అయ్యేది దేవునికి. ఎందుకు ప్రార్థన రాకుంటుందంటే పైకి 10 చెబుతారు. ఆరోగ్యం బాగలేదు, ఇంట్లో పని పడింది, ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, ఇవన్నీ మాకు చెప్పాయి. ఏమని? ఎందుకు ప్రార్థన రాదంటే. కానీ వాని వెనక వేరే కారణాలు ఉంటాయి లేవా? అది దేవుడికి తెలుసు. దేవుడు తన సేవలు భయపరుస్తూనే ఉంటాడు. చెప్పండి అనుకుంటారు, అంతేమి లేదు. చెప్పండి, నేను వింటున్నాను, దేవుడు కూడా వింటున్నాడు. ఎన్ని ఆటంకాలు వస్తాయో ప్రార్థన రావాలంటే. పైకి మాత్రం పని పడింది, వాడకు బాగలేదు, వీడకు బాగలేదు, కానీ లోపల ఉండే ఆలోచన వేరు. దేవునికి దూరమైపోయావు, ఆజ్ఞ అతిక్రమించావు, దేవునితో సమాధానం కోల్పోయావు కాబట్టి నీకు ముఖం వచ్చేలా లేదు. ఏం చేయలేదు? ఎక్కడ రావటానికి? సన్నిధికి రావటానికి. అంతేనా? చల్లబూటను చూడండి, చల్లబూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదురుగా రాకుండా తోట చెట్ల మధ్యలో దాగుకొనగా. ఈరోజు అడుగుతుందో దాక్కుంటున్నావు? దేవుని సన్నిధికి రాకుండా, ప్రార్థించకుండా, వాక్యం చదవకుండా, మోకరించకుండా, బల్ల సహవాసానికి రాకుండా సహవాసానికి దూరం అవుతున్నావు. ఎందుకు దాక్కుంటున్నావు? వాళ్ళు తోట మధ్య దాక్కున్నావు, ఇంట్లో దాక్కుంటావు, వేరే ఊరు పోయి దాక్కుంటావు. ఏమని అనుకున్నాడు? ఎక్కడ పోదాం అనుకున్నాడు దాక్కోవడానికి? ముందేమో వాడు అడుగు భాగానికి పోయి దాక్కున్నాడు. తన మనసు ఎందుకు పోయాడు? నేను మట్టి తచ్చికి పోయి దాక్కుందాం అనుకున్నాడు. వదిలాడా దేవుడు? వదిలాడా దేవుడు? లేదు. ఎక్కడ అడుగుతాడు, అడుగుతాడు, అడుగుతాడు. తెలుసా మీకు? నువ్వు ఆయన సన్నిధికి కనబడకపోతే, నువ్వు ఆ రోజు ప్రార్థన చేయకపోతే, నువ్వు ఆ దినాన దేవుని వేడుకోకపోతే, నిద్ర లేవగానే ఆయన మోదర్శనం చేయకపోతే వెతుకుతాడు ఆయన. ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అడగడా? అడుగుతాడమ్మా. మన దేవుడు తన పిల్లలు పట్టించుకుంటాడు. నిద్ర లేవగానే నీ కొడుకు కనపడలేదు, నిద్ర లేవగానే నీ బిడ్డ కనపడలేదు, నీకు ఎలా ఉంటుంది? ఎక్కడికి వెళ్ళాడు? వెతకవా? వెతకవా? పనిలో వాడు వస్తాడు అనుకుంటావా?
ఆ తల్లి కన్నా ఆ తండ్రి కన్నా మన ప్రభువు గొప్పవాడు కదా. వెతకడా ఖచ్చితంగా. సాయంకాలంగా కానీ ప్రభువు రాగానే పరిగెత్తుకుని వెళ్ళారు వీళ్ళిద్దరు ఒకప్పుడు. ఈరోజు ఏం చేస్తున్నారు? ఎక్కడ దాక్కున్నారు? చెట్ల మధ్య దాక్కుంటే దేవునికి కనపడకుండా ఉంటామా? చెప్పండి. చెట్ల మధ్య దాక్కొని భయపడుతున్నారు. నువ్వు భయం లేదు, తర్వాత చెప్తాను ఏమి పోగొట్టుకున్నారు. మొట్టమొదట దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు, దేవునితో సమాధానాన్ని పోగొట్టుకున్నారు, దక్కోవడం మొదలుపెట్టారు. జ్ఞాపకం చేస్తున్నాను, పాపము మనలను దేవునికి దూరం చేస్తుంది. పాపము నిన్ను నన్ను దేవునికి దూరం చేస్తుంది. రోమపత్రిక 5వ అధ్యాయం. ప్రభు వచ్చింది ఎందుకే? ఆదోహం దాక్కొని దేవునితో సమాధానం లేకుండా పోతే ఆ సమాధానం కూడా ప్రభు వచ్చాడు. రోమపత్రిక 5వ అధ్యాయం చూద్దాం. మరి కొద్ది వచనాలతో ఎంత తేటగా పౌలుగా రాస్తారు అంటే గొప్ప థియాలజీ ఇది. కాబట్టి ఆయన రక్తము వలన 5:1 కాబట్టి విశ్వాసమూలమున మనము నీతివంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఏంటది? ఎవరి ద్వారా? మన ప్రభువైన అంటే ఎవరు? యేసుక్రీస్తును ప్రభువుగా. ఎవరు మొదలుపెట్టాడు? ప్రభువా. మాట ఏంటి? ప్రభువా. ఎవరైతే యేసుక్రీస్తును ప్రభు కలిగి ఉంటారో వారికి మొట్టమొదట దేవునితో సమాధానం. అర్థమైందా? ఈరోజు సమాధానం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇరువురి మధ్య ఉండే స్నేహ సంబంధం, అనుబంధం. సమాధానం లేకపోతే కలిసి నడవలేరు, మాట్లాడుకోరు, ఒకరి మొహాలు ఒకరు చూడరు, దూరంగా ఉంటారు. దేవుడు దూరం అయిపోయావు కదా, దేవునితో సమాధాన పడాలి. దేవుడితో సమాధాన పడటానికి ఈ లోకంలో ఏ మార్గము లేదు. దేవుని సంతోషపెట్టడానికి నువ్వెంత ఇచ్చినా సరే ఉపయోగం ఉండదు. భక్తుంటాడు, ఏమిచ్చి దేవునికి వస్తాను? వేలాది పొట్టేడనా, వేలాది దూడనా, వేలాది నంత విస్తారమైన పనికిరావు. నాకు గర్భాన్ని ఇస్తానా? ఏమిచ్చి తీసుకొస్తాను? ఏమిచ్చి దేవుని మంచి చేసుకుంటాను? యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే దేవునితో సమాధానం. అర్థమవుతుందా? ఎవరి ద్వారా? ప్రభు అయినా యేసుక్రీస్తు ద్వారా. నువ్వు రక్షణ పొందకుండా న్యాస్తంతా బేదలకు ఇచ్చిన లెక్కలోకి రాదు. నువ్వు క్రీస్తు దగ్గర రాకుండా, క్రీస్తు ద్వారా దేవుని సమీపించకుండా గొప్ప గొప్పలు చేసినా కూడా లెక్కలోకి రాదు. ముందు నువ్వు దేవునితో సమాధాన పడాలంటే, పోగొట్టుకున్న సహవాసం పొందాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి, ఆయన అంగీకరించాలి, నీ హృదయంలో ప్రభువును చేర్చుకోవాలి. ప్రభు అంటాడు, జక్కు ఇంట్లోకి పోగానే జక్కు ఈ మాట చెప్పగానే, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి ఏటా రక్షణ? పోగొట్టుకున్న సహవాసం. ఎవరితో పడు? దేవుడితో పోగొట్టుకున్న సహవాసం. మనం మాట్లాడగమంటారా? ఒక మాట కొంచెం కష్టం కలిగవచ్చు కానీ అడగాలి. అమ్మ మామిని పట్టుకోండి అమ్మ, కష్టం. మరొక మాట అడగమంటారా? ప్రభు జక్కింట్లోకి పోగానే జక్కింటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. సమాధాన పడ్డాడు దేవునితో. తన జీవితాన్ని మార్చుకున్నాడా లేదా? చెప్పండి గట్టిగా. ఎలా మార్చుకున్నాడు? తన అన్యాయాన్ని వదులుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తనకున్నటువంటి అక్రమ సంపాదన ఇచ్చేస్తున్నాడు. వాడు చెప్పాలంటే మారు మనస్సు పొందాడు.
మరి మారు మనస్సు పొందామని చెప్పుకునే మన జీవితాల్లో కదా, రక్షణ పొందామని చెప్పుకునే మన జీవితాల్లో దేవుని కోసం ఏమొదులుకున్నావు? ఎలా హృదయాన్ని శుద్ధి చేసుకున్నావు? ఎలా కుటుంబాన్ని శుద్ధి చేసుకున్నావు? నీలో ఉన్న అన్యాయం అక్రమం తీసివేయబడిందా? నీలో దేవునికి ఇష్టమైన కార్యాలు తీసివేయబడ్డాయా? నీలో ప్రభు ఉండటానికి, నీ గృహంలో ప్రభు ఉండటానికి మరొక మాట బహుళతగా ధ్యానం చేస్తే, యేసు ప్రభు వారు ఆ ఇంట్లో ఉండాలి అంటే జక్క ఇంట్లో ఈ అన్యాయం ఉండడానికి వీలు లేదు కదా. అందుకే ఏం చేస్తాడు? సగం పేదలకి సగం ఏమో, 4 అంతలేమో అన్యాయం చేస్తాడు. అంటే శుద్ధి చేయటం మొదలు పెట్టాడు. ఎవరు పెట్టాడమ్మా? శుద్ధి. పండగ గడుగుతాం కదా, క్రిస్మస్ దగ్గరకు వచ్చిందంటే ఆ 3 రోజులు ఇల్లు భోజనం ఇవ్వడం, రంగులు వేసుకోవటం, ఇల్లు శుద్ధి అవుతుంది. కానీ దేవునితో సమాధానం పెడితే ఇల్లు శుభ్రం చేస్తున్నా లేకపోతే నష్టం లేదు, మా సున్న కొట్టబడిపోయి నష్టం లేదు. నీ హృదయంలోనికి ప్రభు రావాలి. ఎవరు రావాలి? ప్రభు రావాలి. జక్క ఇంట్లో ప్రభు వస్తే ఎలా మార్పు వచ్చిందో, నీ హృదయంలో, నీ ఇంటిలో ఆ మార్పు కనబడాలి. అంతే కదా. సమాధానం, దేవునితో సమాధానం. చూడండి రోమపత్రిక 5వ అధ్యాయం. కాబట్టి విశ్వాస మూలమున ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడతాడు. విశ్వాసం. ఏ విశ్వాసం అది? ప్రభువుని యేసునందు విశ్వాసం ద్వారా. మరి ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. ఎవరితో? దేవునితో. తిరిగి 10-11 వచనాలు. ఏలయనగా శత్రువులమై ఉండగా, ఎవరికి శత్రువులము? దేవునికి. దేవునికి ఆజ్ఞాతిక్రమం చేసి శత్రువు అయిపోయాం. శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం అనగా క్రిస్మస్ జన్మించిన ప్రభు మరణం పొందడానికి కోసం మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మన నిత్యముగా రక్షింపబడుదమో. ఆయన ద్వారానే ఇప్పుడు మనకు సమాధాన స్థితి. మొట్టమొదట దేవునితో సమాధానము. దేవునితో సమాధానపరచడానికి యేసు క్రీస్తు ప్రభువు వచ్చారు, తన రక్తం కార్చాడు, మన కొన్నాడు, కడిగాడు, శుద్ధి చేశాడు, దేవుని ముందు నిర్దోషంగా నిలబెట్టాడు. దేవునితో సమాధానం. యేసు క్రీస్తు ప్రభువు లేకుండా నీకు నాకు దేవునితో సమాధానము లేదు. జ్ఞాపకం చేస్తున్నదైతే మొట్టమొదట మనము దేవునితో సమాధాన పడాలి. ఇదే సమాధాన స్వార్థ. ఇదే అది ఎవరి ద్వారా అంటే మన సొంత కార్యాల పనికి రావు, మన నీతి కార్యాల పనికి రావు, కానీ కేవలము మన కోసం మరణించిన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే తండ్రి దగ్గర పోగలము, తండ్రితో సమాధాన పడగలము. జక్కయ్య దేవుడితో సమాధానపడటానికి ప్రభు కావాల్సి వచ్చింది. ప్రభు ఇంట్లోకి వెళ్ళగానే దేవుడితో సమాధానం పొందుకున్నాడు. అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడు. చూడదేతో ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. అయితే 2:17 చూడమ్మా. అయితే తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయంగా చచ్చిందవని. 3:6 చూడండి. దయతో వెంటనే దానికి కొనసాగింపుగా, స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచి, కనులకు అన్నమైనది, వివేకమిచ్చు రమ్యం అనేది ఉంటుంది చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను.
అతడు కూడా వస్తుంది ఎవరు? స్త్రీ. తిని తనతో పాటు తన భర్త కూడా ఇచ్చి అంత కూడా తినను. అప్పుడు చదువు తర్వాత, అప్పుడు వారిద్దరి కన్నులు, ఏ కన్నులు తెరవబడ్డాయి? గుర్తు చేసుకో ఒకసారి. అంతవరకు వారు దేవుని పోలికగా ఉన్నారు, దేవుని స్వరూపములో ఉన్నారు. పరిశుద్ధత, వెలుగు వస్త్రములు. పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? ఆయనకు లోపట్టమే కదా. ఆయన వలే, ప్రభు వలే, దేవుని పోలిక, ఆయన స్వరూపము, ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధత, ఆయన తేజస్సు వీరి మీద నిలిచి ఉంది. అప్పటిదాకా వారికి వస్త్రాలు తప్పని లేదు. ఎందుకు లేదు చెప్పండి? దేవుని స్వరూపం, వెలుగు వస్త్రంగా ధరించిన దేవుడు ఆయన. పరిశుద్ధత ఆయన నివాస స్థలం. అది దేవుని ప్రేమతో నింపడ్డారు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, ఈ భౌతికమైన వాటికన్నా కూడా ఆత్మీయముగా, ఆధ్యాత్మికంగా, ఆత్మపరముగా అన్నీ కోల్పోయి దిగంబరులైపోయారు. దిగంబరులు అంటే ఒక్కటి కూడా లేదు. పరిశుద్ధత, ప్రేమ, వెలుగు, ఆయన అధికారము, ఆయన శక్తి అన్నీ కోల్పోయారు. అందుకే భయం వచ్చేసింది, చెమట కష్టపడాల్సి వచ్చింది, ఉచితంగా వచ్చేవారు పోగొట్టుకున్నారు, ఆయన సన్నిధికి దూరం అయిపోయారు. ఒకటి చెప్పాలంటే దేవుడిచ్చిన ఆధిక్యతలన్నీ కూడా పోగొట్టుకున్నారు. ఎన్ని తప్పులు చేశారు చెప్పండి? ఎన్ని చేశారు? ఒక్కటే ఆజ్ఞ, ఒక్కటే ఆ దినాన. నేనంటాను, ఒక్క ఆజ్ఞే పాటించలేని ఆయన మనము ఇన్ని ఆజ్ఞ పాటించగలమా చెప్పండి? ఒక్కటే వలగాలేదే. అందుకే ఇష్టాలు పదే పదే పడిపోతా ఉంది. మొట్టమొదటి ఆజ్ఞే నేను తప్ప దేవుడు ఉండకూడదు అన్న దాంట్లోనే ఆయన చెప్తా ఉన్నాడు, నేను తప్పిపోతా ఉన్నారు వీళ్ళు. ఆదాము సంతానం కదా మనం కూడా. అయితే తిరిగి ఆ పరిశుద్ధత, దేవుని వలె జీవించి ఆ పోలిక, దేవుని పోలిక, ఆ మహిమ, అధికారము ఇవ్వటానికి యేసయ్య వచ్చారు. మనము దేవునితో సమానపరచడానికి వచ్చాడు. రెండవది, పోగొట్టుకున్న ఆధిక్యతలన్నీ తిరిగి ఇవ్వటానికి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఈ 1వ అధ్యాయంలో ఎంత తేటగా ప్రభువారి శిష్యుడు, ప్రియ శిష్యుడైన యోహాను గారు రాస్తూ ఉన్నారంటే, ఆయన అంటాడు ఓ చక్కని మాట, మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానమనగా. దేవుడు ఎవరు? ఆదాము ఎవరు ఏం పోగొట్టుకున్నారు? వెలుగుని పోగొట్టుకున్నారు. ఎందుకు? తన పోలిక, తన స్వరూపం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు. ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చేసింది? వెలుగుపోతే చీకటే. చెడు మాత్రం లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యము గ్రహింపకుందము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఎడల ఇప్పుడు మనం మరలా సహవాసం ఎవరితోటి? దేవునితోటి. లోకానికి వెలుగు ఎవరు? యేసయ్య. నేను లోకం వెలుగై ఉన్నాను.
ఆయనతో ఆ విలువలు నడిస్తే, క్రీస్తులో నడిస్తే, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవిస్తూ ఉంటే, ఆయన చిత్తములో ఆయన చేపలుగా నడిస్తే మనం అన్యోన్య సహవాసకరమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి అనగా తిరిగి పరిశుద్ధత ఎవరి ద్వారా? యేసుక్రీస్తు. సంఘాలు కాదు, సంఘనాయకులు, ప్రభు యేసయ్య. సంఘం ఎంతవరకు అంటే ఇది కూడా ఒక అద్దిలు లాంటిది, అంతే కదా, సొంతలు కాదు ఇది. ఆయన కడతాడు సంఘాన్ని, వధువు సంఘాన్ని. ఆయన వచ్చినప్పుడు ఇక శాశ్వత సంఘాన్ని తీసుకోబోతాడు. ఈ లోకంలో కొంతకాలం అక్కడక్కడ ఉంచాడు మన ప్రభువారు. మరొక మాట, అన్ని సంఘాల పరిశుద్ధులు ఉండరు. కొన్ని వందల వేల లక్షల సంఘాలు ఉన్నాయి. వాళ్ళు ఆయనకే తెలుసు. కడబోరం రోగ్ కానీ లేబడతా ఆయన వారు ఎవరు? ఇదిగో చివరి విడిచిపెట్టి అన్యోన్య సహవాసం కలిగి దేవుని వైపు చూస్తూ పోగొట్టున్నవన్నీ యేసు క్రీస్తు ద్వారా పొందుకున్న మనము. ఎవరండి? యేసు ప్రభు ద్వారా ఆదాము హవ్వ ఏం పోగొట్టుకున్నారో ఆత్మీయ ఈవులన్నీ పొందుకున్న మనము. మరి పొందుకున్నాము ఈ రోజున? ఒకే ప్రశ్న. యేసు వచ్చినందుకే, అది ఇవ్వటానికే వెలిగిచ్చాడు, పరిశుద్ధత ఇచ్చాడు, నిర్మందుగా తీర్చాడు, పాపాలు క్షమించాడు. మరి క్రీస్తును పొందుకోకుండా దూరంగా నిలవబడి ఆ శిలువ దగ్గర నిలబడ్డారు. చూస్తారా ఎంతమంది ఉన్నారు శిలువ దగ్గర? యేసుని సిలువ వేస్తుంటే ఏడ్చేవాళ్ళు ఉన్నారు, అయ్యో పాప అనేవాళ్ళు ఉన్నారు. తప్పితే ఆయన ద్వారా రక్షణ పొందిన వ్యక్తి ఒకే ఒక్కడు. ఎవరు? దొంగ కదా. అంతమంది ఉన్నారు కదా శిలువ చెంత. రాణువారు ఉన్నారు, 2 శిష్యులు ఉన్నారు, తెలియని మరియ ఉంది. కానీ వీడెవరికి దక్కింది ఎవరు దక్కింది? శిలువ మీద ఉన్న దొంగ. దైవతున్న జ్ఞాపకం ఆ చివరి క్షణంలో కదా ప్రభు అంటాడు, నేడు నీవు నాతో కూడా. ఎంత గొప్ప ధన్యతమ్మా. ఎందుకంటే ఆయన వైపు చూస్తే ఆయన ముఖదర్శనములో పాపాలు ఒప్పుకున్నాడు అంటున్నాడు. మనం ఈ శిక్షకు పాత్రులమే. ఆయన నీతిమంతుడు, ఆయన ఏ పాపం చేయలేదు, యూద రాజు అని రాయబడ్డ ఆ చిరునామా చూశాడు. నేనంటాను ఆ మాట మార్చింది. ఏ మాట? ఎందుకు పెట్టారు తెలుసా? పైన చిన్న విలాసం రాశారు. ఏమని? పిలాతు ఏమో రాయించాడు, ఇతడు యూదుల రాజు. పరిశీలన శాస్త్రన్నారు, యూదుల రాజు చెప్పుకున్నాడు రాయమంటే నేను రాశాను పో అన్నాడు. ఎవరైనా సిలువ వేసేటప్పుడు అతడు చేసిన పాపాన్ని ఆడు రాయాలి. అర్థమైందా? అది ఏంటి? ఆ చెక్క మీద దోపిడి దొంగ అంటే దోపిడి దొంగ అని రాయాలి. నరహంతకుడు అయితే నరహంతకుడు రాయాలి. ప్రభు గురించి చెప్పడానికి ఏముంది? ఏ నేరం ఉంది ఆయనలో? లేదు కదా. అందుకే యూద రాజును రాయగానే ఆ మాట ఈ దొంగ హృదయానికి మార్పు కదా. ఎంతమంది సిలువ చూశాడు అంతకుముందు? ఇతను కూడా రాసుకున్నది పైన బందిపోడు దొంగ అని. కానీ ప్రభువారి సిలువ మీద ఏముంది? అక్కడ యూదుల రాసు. మెస్సి గుర్తిరిగాడు, ఒప్పుకున్నాడు. అయ్యా నీ రాజ్యముతో నువ్వు రాజు కదా, నేను నమ్ముతున్నాను. నీ రాజ్యం జ్ఞాపకం తీసుకో. వెంటనే నేడు నీవు నాతో కూడా. మరి అంతమంది శివ దగ్గర ఉన్నారు కదా, ఎవరికై రక్షణ దొరికిందా? ఎంతమంది సంఘంలో ఉన్నారు కదా, రేపు ఎత్తబడేవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఎంతమంది సంఘంలో ఉన్నాం కదా, రేపు ప్రభు వస్తే ఆ పిలిపిన కానీ దాక్కునేవాళ్ళు ఎంతమందో. ఆదివారంతో దాక్కునేది, ఆ ఆదివారం దాక్కునేవాడు రేపు కూడా దాక్కోవాలి. ప్రభు దినాన్ని దాక్కున్నవాడు రేపు కూడా దాక్కోవాలి, తప్పదు. మన అలవాటు కదా అది. కడపురం రోగ్గానే పర్వతాలు కదా వచ్చి మమ్మల్ని అప్పండి, ఆ ఒకరు తట్టుకోలేమేమో. జాగ్రత్త. ఏమి విత్తుతామో ఇక్కడ సహవాసం లేకుండా, ఇక్కడ ప్రార్థన లేకుండా ఏకైకిని ప్రభు నిలబడే ప్రభు నేనయ్య అంటే నేడు నాకు తెలియదు, అక్రమము. మళ్ళీ వాళ్ళు అంటారు నీ నామానా? ఏ నామానా? అద్భుతాలు.
అద్భుతాలు. దెయ్యాలు వెళ్ళగొట్టారు, సూచక్రియలు. పేరు మాత్రం ఉంది, కానీ ఆయన వారిలో లేడు. మరు మనసు పొందలేదు, దేవునితో సమాధాన పడలేదు. ఆ పోగొట్టుకున్న ఆ వెలుగు పరిశుద్ధత తిరిగి పొందుకోలేదు. కాబట్టి ప్రభు అంటాడు, మీరెవరు నాకు? అందుకే నశించిన దానిని వెనక్కి రక్షించుటకు ప్రభు వచ్చాడు. మరి ఈరోజు అంగీకరించావా? ఆయన శామేళ్ళు, ఆ వెలుగు, పరిశుద్ధత, అనిత్య రాజ్యానికి వారసులు ఉండే కృప నీకుందా? అదనత నీకు నాకుందా? లేకపోతే ఈరోజే మనస్సు మారాలి. జక్కయ్యను, ఈ దొంగను మన ముందు మాదిరిగా ప్రభు ఉంచుతున్నాడు. ఇంకో మాట చెప్పిస్తే ఇంకా చూడండి, ఇంకోటి చెప్తాను. ఏం పోగొట్టుకున్నారు చూడండి. వాక్యంలో చూస్తే ఆదికాండము 3:8-10 చూద్దాం. చల్లబూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరిస్తున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన జాగ్రత్త, యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాగుకొనగా. దాక్కునే జీవితం ఎవరిది చెప్పండి? దేవుడికి దూరమైన వారిది. తర్వాత ప్రభు అడుగుతాడు, ఆదామా నువ్వెక్కడ అన్నాడు ప్రభు. చూడు తర్వాత దేవుడు యెహోవా ఆదామును పిలిచి, నువ్వెక్కడ ఉన్నావు? ఏమడుగుతాడండి? నిన్ను నన్ను అడగడా? రక్షణ పొందామనే పేరు సంఘంలో సంవత్సరాలు బాగానే అవుతున్నాం. శనికి దూరం అయితే అడగడాయన ఎక్కడున్నావని. ఆయన ఇంటికి రాకపోతే మరొక మాట చెప్తాను. ఆదాము హవ్వలు దేవుని సన్నిధిలో త్రోసివేయబడ్డారు కదా, దూరం చేయబడ్డారు కదా. క్రీస్తులు ఆయన అర్హత ఏంటంటే, మత్తయి సువార్త 18 అనుకుంటారు, నా నామమున 2 లేక 3 ఎక్కడుంటారో ఆయనే వస్తున్నాడు. అక్కడ తోసివేశాడు కదా, యేసు క్రీస్తు ద్వారా దేవుని సహవాసం. అలాగే ఆదామా నువ్వెక్కడ అని అడిగితే, అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక ఎంబడి భయపడి. ఎక్కడ చూసింది భయం? చెప్పండి, ఎక్కడ చూసింది భయం? దేనివల్ల ఫలితం ఇది? పాప ఫలితం. భయము భయము ప్రార్థన అంటే భయం అంటారు. ఎందుకు భయం చెప్పండి? ఎందుకు భయం? ఆదాము మనస్సే, ఆదాము జీవితమే. భయపడి ఏమవుతా ఉంటా? దక్కుంటిని. గమనించండి జాగ్రత్తగా. ఆజ్ఞాతిక్రమణ, అది మాట వెనకపోవుట, అవిధేయత నిన్ను నన్ను దేవునికి దూరం చేస్తుంది. దేవునితో సమాధానం ఉండదు. క్రీస్తు యేసు ప్రభు వారు దేవునితో సమాధానపరుస్తున్నారు. మనం పోగొట్టుకున్నవన్నీ తిరిగిస్తున్నాడు. వెలుగు, పరిశుద్ధత, ప్రేమ. మూడవదిగా మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. భక్తుడు అంటాడు, ధైర్యముగా దేవుని కృపాసనము సమీపిస్తాం. అది మనకు పారిపోం. మనం ఇంకా యేసు క్రీస్తుని అంగీకరిస్తే, యేసు ప్రభు వారిని హృదయంలో చేర్చుకుంటే దేవుని సమీపించే ధైర్యము. అంతేకాదు, దేవుని తండ్రి అని పిలిచే కృప. ఈ లోకంలో ఎన్ని కోట్ల మతాలున్నా ఏ మతము కూడా దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి ఒప్పుకోదు. ఒప్పుకుంటుందా? ఒక్క క్రైస్తవునికి, ఒక విశ్వాసికి. అంతే కదా? ఏ మతము కూడా దేవుణ్ణి తండ్రి అంటానికి ఒప్పుకోదు. మరి నువ్వు పిలుస్తున్నావు ప్రార్థన పరలోకం ముందున్నా? ఎంత ధైర్యం అండి అది నీకు? ఎవరిచ్చారు ధైర్యము? యేసుక్రీస్తు. యేసు ఇచ్చిన ధైర్యం అండి. ఆయన దేవుని కుమారుడు. ఆ మహిమ దగ్గర వచ్చాడు. ఆయన దేవుడు సమాధానపరిచాడు. ఆదాము దేవుని కుమారుడు. తిరిగి క్రీస్తు ద్వారా మనము దేవుని
పిల్లలము. యోహాను 1:14 చూడండి, ముగిస్తాను. యోహాను 1:14 చూడండి, ఏం రాయబడింది అక్కడ. తను ఎందరు అంగీకరించిన వారికి అందరికనగా తన నామందు విశ్వాసం ఇచ్చిన వారికి, యోహాను సువార్త 1:14, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము ఏమిచ్చాడు? ఏమవటానికి అంటే తిరిగి ఆదాము పోగొట్టుకున్నవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా వచ్చేస్తుంది కదా. ఆదాము పోగొట్టుకున్నవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా. మరొక మాట ముఖ్యమైన మాట చెప్పుకిస్తాను. ఆదాము వాళ్ళని తోటలోంచి ఎందుకు వెళ్ళగొట్టాడు దేవుడు చెప్పండి? ఏది మనలోంచి 3వ అధ్యాయం తీయండి, 3వ అధ్యాయం తీయండి. ఎందుకు వెళ్ళగొట్టాడు? చెయ్యి చాపి, ఒక మాట రాయబడింది అక్కడ, చెయ్యి చాపి 3:22, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లుగా ఆదాము మనలో ఒకడు ఉన్నాడు ఆయన, కాబట్టి అతను ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని, అంటే మన పాట పాడతామే, నిరంతరం నీతోనే జీవించాలి. మనకి ఇష్టమైన పాట. అంటే దేవుడికి ఇష్టలేదు జీవించాలి మన నిరంతరం? చెప్పండి ఒక మాట. ఎత్తుకుంటే ఎప్పుడు మనకు వచ్చేదేమని, నిరంతరం నీతోనే ప్రభు ఉంటున్నాడు. ఒకవేళ ఆదాము చెయ్యి చాపి ఆ జీవవృక్ష ఫలం కూడా తిని నిరంతరము జీవించునేమో అని దేవుడు యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సిద్ధపరచుటకు ఏదేను తోట దాన్ని పంపివేసాను. ఎక్కడి నుంచి? ఎందుకు? నేనంత జీవించాలా చావాలనా? చెప్పండి సమాధానం. ఒక మాట చెప్తున్నాను, మన పెద్ద అయ్యగారు చెప్తున్నారు, 2 పళ్ళు తినవుతున్నాడు దేవుడు అన్నాడు. ఎన్ని పళ్ళు అంట? 2 పండ్లు. ఒకటో రెండో చెప్పింది? ఒకటే. మంచి వృక్షఫలం ఉంది, జీవ వృక్షఫలం కూడా అక్కడ ఉంది. జీవవృక్షఫలం ఎంతకాలము నిరంతరం జీవిస్తారు వాళ్ళు, కానీ పాపం చేస్తారు కదా. పాపములోనే నిరంతరము జీవించే దేవునికి ఇష్టం కాదు. పాపములోనే జీవించుట దేవునికి ఇష్టము కాదు. పాపం చేయగానే ప్రభు చెప్పాడు, మీరు చస్తారు. చావు ఎలా వస్తుంది? ఒక మాట, చావు ఎలా వస్తుంది? కొంచెం లోతుకు వెళతాను. చావు ఎలా వస్తుంది? ఏ ప్రమాదాలు లేకుండా ఉంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఫెయిల్ అయిపోతాయి. ఏంటి? కిడ్నీ దగ్గర నుంచి, ఊపిరితిత్తుల దగ్గర నుంచి, కాళ్ళు, ఇక అన్నీ ముసలితనం వచ్చేస్తాయి. ఇక జీవితాంతం ముసలితనం ఉంటే నీకేమైనా సంతోషమా? దేవుని కృపది మర్చిపోవద్దు. దేవుని కృప. ఒకవేళ ఆదాము హవ్వలు కానీ పాపం చేసిన తర్వాత వారి శరీరంలో మరణం ప్రవేశించిన తర్వాత వారు అవసరాలు తిన్నారంటే వారి బ్రతుకంతా నరకమే. అక్కడ వారు ఇక్కడే కదా. కొందరు అనుకుంటా కదా, ఈ బ్రతుకన్నా చేస్తే మీరు చావాలన్న చావు రాని రాదు. ఏది తింటే? ఈ వస్తువులు తింటే. అర్థమవుతుందా? ఏ జీవితకాలం మనసు మీదో కర్రేసుకోను, కేకలు పెడుతూను మనం ఉండదుగా. దేవుని కృపది. ఎందుకంటే తిరిగి లేవాలి. ఈ శరీరం ముగిసిపోవాలి. ఈ పాప పగిన శరీరం మట్లో కలిసిపోవాలి. ఆత్మ దేవుడికి పోవాలి. తిరిగి నూతన శరీరాన్ని ఇవ్వాలంటే చావాలి. అందుకే పౌలు గారు అంటారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే మేలు. ఎందుకు? చనిపోయే ప్రభుతో కూడా ఉంటాను. అందుకే ఈ మానవ శరీరంలో ఈ వేదనల చేత, ఈ బాధల చేత, ఈ వ్యాధుల చేత కుళ్ళిపోకుండా మరణాన్ని ఇచ్చాడు దేవుడు. ఒకవేళ మానవుడు తిరిగి జీవాన్ని కోరుకుంటే, నిరంతరం జీవించాలంటే ప్రభువుతో జీవించాలి కానీ ఈ శరీరముతో కాదు. అందుకే చుట్టూ ఏమేశాడండి? కంచె.
ఏం తాకుండా? జీవవృక్ష ఫలాలు తాకుండా. మళ్ళీ ఎప్పుడు ఇస్తాడు తెలుసా? ప్రకటన తీడు చక్కగా. ఏది వదులుకున్నామో వదిలిపెట్టాలి ఆయన. ప్రణందము 8వ అధ్యాయం 2-3 తీయండి. 2 రెఫరెన్స్ చెప్పాలి ముందు. 2:6 5 చూద్దాం. నీవు ఏ స్థితిలో చెప్పిపోతే అది జ్ఞాపకం చేసుకొని ఏం పొందాలా? ఏం పొందాలి? ఎవరికి మళ్ళీ జీవవృక్ష ఫలాలు? మారు మనసు పొందిన వాళ్ళకే. నువ్వు ఏ స్థితిలో చెప్పిపోయావో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియ ఏంటివి? దేవుడి గొప్ప క్రియలు చేయము. అట్లు చేసి మళ్ళీ నువ్వు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను ఎదుగు వచ్చి నీ దీపస్తంభాన్ని తీసేస్తారు. అయితే ఒకటిలో ఉంది, నీకు రైతులు క్రియలు నీవు ద్వేషిస్తున్నావు, నేను ద్వేషిస్తున్నాను. చేయగలవాడు ఆత్మ సంజమాడి కాక జయించువానిని. ఏం జయించాలి? లోకాన్ని, లోకాశలు, అపవాదిని, పాపాన్ని, శాపాన్ని జయించాలంటే ఎవరు కావాలి? జయించుడేసే కావాలి. జయించువానిని. ఎక్కడికి పోతే వృక్షఫలాలు తింటాం? నరకంలో కాదు. నేడు నీవు నాతో కూడా మనం మనుషులు ఎక్కడ ఉండాలి? ఎప్పుడు ఉంటాం? ఇప్పుడు రండి జవాబు. మారు మనసు పొందితే పరదేశంలో ఉంటాం. పరదేశంలో ఏముందంట? జీవవృక్ష ఫలము. నేను అనుకుంటాను ఏదైనా పరదేశం చేశాడు దేవుడు, అంతే కదా. ఇప్పుడు కనపడదు. ఏదైనా వాళ్ళు వెతుకుతున్నారు అందరూ. ఆ నదిన పుట్టింది, ఈ నదిన పుట్టింది, యోఫ్రటీస్ నది ఉంది కాబట్టి, హిద్దెకిన ఉంది కాబట్టి ఇక్కడ పరదేశం ఉండాలి. బైబిల్ చెప్తుంది జీవవృక్ష ఫలం ఎక్కడ ఉంటుంది? ఏదైనా వనంలో. ఇప్పుడు ప్రభు ఉన్నాడు పరదేశంలో ఉన్నా అంటే ఏదేలో ఉన్నా ఎక్కడికి వెళ్ళగొట్టబడ్డామో మళ్ళీ అక్కడికి. ఆదాము హవ్వ ఎక్కడికి వెళ్ళగొట్టబడ్డారు? ఏదేలో నుంచి. ఏం తినకుండా. ఇప్పుడు ఎవరిస్తున్నాడు? మళ్ళీ ఎవరికి ముందు మారు మనసు, ముందు ఆ తర్వాత మారు ద్వారా యుద్ధం చేయాలి. మారు తర్వాత ఏం చేయాలమ్మా? యుద్ధంలో గెలవాలి. అప్పుడు జయించువానికి పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజం పనిత్తును. ఒక మాట చెప్పాలంటే యేసు క్రీస్తు వారి ద్వారా పోగొట్టుకున్నవన్నీ తిరిగి దేవుడు కుమారుల పిల్లలను వెలువబడతాం. పరిశుద్ధత, వెలుగు, ప్రేమ, దేవుడి ప్రేమ, దేవునితో సమాధానము. ఇదిగో ఈ జీవవృక్ష ఫలాలు. భయం తీసివేయబడింది, ధైర్యము. ఇలా ఏమేమి కోల్పోయామో అవన్నీ క్రిస్మస్ రోజున ప్రవహిస్తున్నాడు. క్రిస్మస్ అంటే ప్రభు పుట్టిన, అందుకే అందుకే క్రిస్మస్ అంటే నీకు నాకు అంత సంతోషం. ఎందుకే సంతోషం అంటే తెలుసా? ఇప్పుడు అడగండి ఏమైనా, ఎందుకు ఇంత బాగా క్రిస్మస్ చేసుకుంటారంటే ఇదిగో నా ప్రభు నాకు అన్ని ఇవ్వటానికి వచ్చాడు, అంతే కదా. ఆదాము ద్వారా, నా ప్రజల ద్వారా నేను పోగొట్టడం తిరిగి ఇవ్వడానికి నా ప్రభు వచ్చాడు కాబట్టి నాకెంత సంతోషం ఉందా? సంతోషం. ఇప్పుడు నిజమైన క్రిస్మస్ జరగాలి. అవును, నా ప్రభు నా యేసే రాకపోతే ఇవి నాకు వచ్చేయి కావు. అందుకెంత సంతోషం నీకు నాకు. మరి ఈ రోజున ప్రభుని అంగీకరించావా? ప్రభులో చేర్చుకున్నావా? నాకు లోపడుతున్నావా? మీద చెబుతున్నావా? లేనట్లయితే ఈ రోజైనా పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది చివరికి విడిచిపెట్టి జీవితాన్ని మార్చుకొని మన జీవితాన్ని యేసు ప్రభు వారికి అప్పగిస్తే ఆయనకన్నీ ఆయనే చూసుకుంటాడు. నువ్వు రావాల్సింది ఆయన దగ్గరికి రావటమే. నువ్వు చేయవలసిన ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని ప్రభువా. ఆదాము ద్వారా నాలో పాపం వెళ్తుందండి. ఆదాము ద్వారా నేను అన్నీ పోగొట్టుకున్నాను ప్రభువా, నేను అంగీకరిస్తున్నాను. నన్ను రక్తంతో కడగండి, నీ శిలువను భద్రపరచు. నీ ద్వారా దేవుని కుమారుడు కావాలి. నిన్ను బట్టి దేవుడు నాకు అన్ని ఇస్తాడు. ఆ నిరీక్షణే, ఆ విశ్వాసమే నీకు నాకు నిత్య జీవాన్ని ఇస్తుంది. ప్రభు వచ్చింది అందుకు. ఇంకొన్ని అంశాలు ఉన్నాయి.
మరొకరు చెప్తే మనం ఒకసారి ధ్యానం చేద్దాం. ఈ 4 మాటలు మనసులో పెట్టుకోండి. సమాధానపరుస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు, కుమారులుగా చేసుకున్నాడు, తిరిగి అదిగో పరదేశును నిత్య జీవాన్ని అన్నీ ఇవ్వబోతున్నాడు. అది ఎవరికంటే తిరిగి ప్రభు దగ్గరకు వచ్చిన వారు. మారు మనస్సు ఇది మారు మనస్సు పొంది మా పాపం కోసం పశ్చాత్తాపడి విడిచిపెట్టి ప్రభులో కొనసాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.